ఈరోజు మేము చేసే కర్రీ ఏంటో మీకు తెలుస్తుంది కదా. ఇవేంటనుకున్నారు? కాకరకాయ. అంటే ఉప్పు పసుపు వేసి నానబెట్టి అది పిసికితే చేదుపోతుంది. అట్లా కాకరకాయ అన్నది కోసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇది చింతపండు పులుసు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, వెల్లుల్లిపాయలు, పుదీనా వేస్తున్నారు మా హస్బెండ్. కొత్తిమీర వేయాల్సింది. ఈయన రెసిపీ అంట. చూద్దాం ఎలా ఉంటుంది. ఈ డిష్ వచ్చి మా హస్బెండ్ చేస్తున్నారు. కాకరకాయ పులుసు అంట. చూద్దాం ఎలా ఉంటుందో. రెసిపీకి వద్దాం. ఆయిల్ వేసాక తాలింపు వేస్తున్నారు. లైట్గా జీలకర్ర వేగాలి. కొంచెం ఆయిల్ వేడెక్కాలి. వేడెక్కినాక వేద్దాము. సరేనా? సరే వేయి. ఆవాలు కూడా కొంచెం అట్లా ఆడుతున్నాయి. ఇప్పుడు మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి. మా దగ్గర కరివేపాకు లేదు, అందుకే వేసుకోలేదు. ఉల్లిపాయలు వేస్తున్నారు. పీల్ చేసుకున్న వెల్లుల్లిపాయలు తొక్క తీసేసి దాన్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నారు. ఇప్పుడు అది వేగినాక ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాము. ఆనియన్స్ కొంచెం వేగాలనుకుంటే మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుందాం. పచ్చిమిర్చి, ఇక్కడ చూసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా వేసుకోండి. బాగా వస్తే అప్లోడ్ చేస్తా, లేకపోతే అప్లోడ్ చేయండి. తను నా పరుగు. కొత్తిమీర తీరా కొంచెం. పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ అందులో పసుపు వేసుకుని మనం పెట్టుకున్నాం కాబట్టి లైట్గా వేసుకుంటే సరిపోతుంది. పసుపు వేసుకొని ఫ్రెండ్స్ మీరే కామెంట్ చేయండి. ఫ్రైలో పచ్చెనపప్పు తాలింపుకి వేస్తారు కానీ పులుసులో వేస్తారా? పచ్చి శనగపప్పు వేయరు కదా. ఏందో వీళ్ళ కర్రీలు పిచ్చి పిచ్చిగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నారు. కొంచెం ఇది పచ్చివాసన పోయే వరకు వేగాలి. మా హస్బెండ్ ఫస్ట్లో వేసుకుంటున్నారు తాలింపు. నేనైతే లాస్ట్లో వేస్తాను తాలింపు. ఆయన తెలంగాణ స్టైల్లో చేస్తున్నారంట. నేను ఆంధ్ర స్టైల్లో చేస్తాను కాకరకాయ పులుసు. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మగ్గ పెట్టుకోవాలన్నమాట. దాన్ని ఇట్లా కాకరకాయ వేసేసి కలిపేసి మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు అయ్యాక నెక్స్ట్ స్టెప్ చెప్తాను. ఇది నా రెసిపీ కాదు, మా హస్బెండ్ రెసిపీ. నా రెసిపీ డిఫరెంట్ ఉంటుంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. పైన మూత పెట్టుకుని వాటర్ పెట్టుకుంటే కింద మాడదు అనమాట. ఆ వాటర్ ఆవిరి కిందకి దిగుతూ ఉంటుంది కాబట్టి మనకు మాడకుండా ఉంటుంది. మనం కొంచెం బయటకు అట్లా కొంచెం ఏమైనా లేట్ అయినా అటు ఇటులో ఏం కాదనమాట, మాడదు వాటర్ ఉండడం వల్ల. ఇది ఒక టిప్. ఏ కర్రీస్ కన్నా మనం పైన మూత పెట్టుకుని ఇలా వాటర్ పెట్టుకుంటే కిందకి వాటర్ ఆవిరి దిగుతూ ఉంటుంది. తిన్నాము ఎలా ఉందో చూద్దాం. కలిపి చూడండి, మాడలేదు. కింద మాడదు అనమాట. వాటర్ పెట్టడం వల్ల మనకు ప్లస్ అది మగ్గుతుంది కూడా. టమాటాలు కూడా వేస్తున్నాం ఇప్పుడు. టమాటాల నుంచి వాటర్ కూడా వస్తుంది కాబట్టి మగ్గి. పుదీనా కూడా వేసాం. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇవన్నీ మెత్తబడతాయి అన్నమాట. సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం వేస్తున్నాం అన్నమాట. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మంచిగా ఉడుకుతాయి అవన్నీ. కలిపి మూత పెట్టేద్దాం మళ్ళీ అట్లానే. పులుసు చేసుకోవాలి ఇప్పుడు. వేసుకుంటున్నాము. కారం వేద్దాం. కారం వేసాక ఇప్పుడు ఉప్పు వేద్దాము. ఉప్పు సరిపోలేదు. నుంచి లైట్గానే వేసాము మేము, చూడలేదు అది. కారం సాల్ట్ వేసాము. సాల్ట్ వేసేసి సరిపోలేదు. సాల్ట్ వేయి. కర్రీ ఇప్పుడు కొంచెం బెల్లం పొడి వేసావా? లైట్గా కొంచెం వేస్తావు బెల్లం పొడి. అంటే చేదు, సిరి చేదు అంటారు కదా, అలా సిరి చేదు పోవడానికి కొంచెం బెల్లం వేస్తాం అనమాట. బెల్లం పొడి లైట్గా. బెల్లం పొడి వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. బాగుంటుంది ఆ టేస్ట్ అన్నది. చూడండి ఇలా జ్యూసీగా
చూద్దాం టేస్ట్ ఇప్పుడు. ఫస్ట్ స్టార్టింగ్ నాకు ఏదోలా అనిపించింది కానీ ఇప్పుడు బాగుంది కలర్ఫుల్గా. చూద్దాం మరి ఎట్లా ఉందో ఒకసారి టేస్ట్ చూస్తా. టేస్ట్ చూపి చేతిలో. కాలుతుంది స్లోగా అయ్యి. బాగుంది, చాలా బాగుంది. కొత్తిమీర వేద్దాము అంతే. కొత్తిమీర వేసేసి ఆఫ్ చేసేసుకుందాము. అయిపోయింది కర్రీ.